కోరుకోవలసకుండా అన్నీ ఇచ్చేదాని పేరే అమ్మ. ఆలోచన చేసుకోండి. నువ్వు కోరుకున్నాక ఇచ్చేది అమ్మ కాదు. నువ్వు ఏమి కావాలో నీకు తెలుసు. భాగవతంలో ఒక్కొక్క మాట ఉంటుంది. కృష్ణుణ్ణి యశోదమ్మ పిలుస్తున్నది, రారా కృష్ణ నీకు ఆకలి అవుతుంది, అక్కడ ఆట ఆపి వచ్చి తినిపోయి ఆడుకో అంటుంది. చిన్న పిల్లవాడు ఆకలి అయిన విషయము పిల్లవాని కంటే ఎక్కువ తెలిసేది తల్లికి. కాబట్టి మనకు ఏ విధమైన ఆకలి అవుతుంది, అది నిజమైన ఆకల, ఉత్తుత్త ఆకల, అజీర్ణం ఆకల, అది తెలిసింది మన బగలాముఖి మాత. బాగా జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి ఏదో వచ్చి నేను కోరితే ఏదో కాలేదు, అన్నీ అవుతాయి. అమ్మవారు తప్పకుండా అందరినీ అనుగ్రహించేటువంటి మాత. ఎవరికి ఏది ఇవ్వానో అమ్మకు తెలుసు. ఇంట్లో ఫంక్షన్ అవుతుంటే చిన్న పిల్లవానికి పాలు పోస్తుంది, ఉగ్గు పెడుతుంది, కానీ లడ్డు పెట్టదు. వాడు అంబాడుకుంటే లడ్డూల గంప దగ్గర పోతే కూడా 2 దెబ్బలు వేసి తీసుకొచ్చి పండ పెడుతుంది, కానీ లడ్డు తినిపేయదు. అదే ఒక 10 సంవత్సరాల పిల్లగాడు ఇంట్లో